కేఆర్జీ, కేవీఆర్ ఎవరు వీళ్ళు తెలుసుకునే ముందు ఒక చిన్న క్లిప్ చూద్దాం. మస్తు మజా వస్తుంది. తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి నీకోసం వస్తుంది, నా కోసం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వాయిదా భయపడుతుంది. చేస్తావా చేయవా, లేకుంటే పార్టీ జంప్ అయిపోతా. ఇచ్చిన మాట కట్టుబడి చేయండి. ఇంకా పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అలా ఇంకా అద్దరిపోయే కౌంటర్ అబ్బా. చూసినావా? కేఆర్జీ, కేవీఆర్ రేవంత్ రెడ్డిని గద్దె దింపనీకి వీళ్ళిద్దరు చాలు. నిజంగా చెప్తున్నా. సార్ ఏముంటుండంటే, మంత్రి పదవి ఇస్తారా లేకుంటే ఇక నా దారి నేను ఏదో ఏదో అంత. దీన్ని ఏమని అర్థం చేసుకోవాలంటే, ఇస్తారా నేను పార్టీ జంప్ అయిపోవాలా. వాస్తవం అనిపిస్తుంది కదా ఆడ. ఈ తెలంగాణ ముఖ్యమంత్రి మీద గింతమంది కన్నేసిరేందబ్బా, నాకు అర్థం కాదు. ఆల్రెడీ లంకె బిందెలు లేవు, కుండలు ఉన్నాయని తెలిసి కూడా ఇంకా కొట్లాడుతారు వీళ్ళు. గద్దె దింపనికి ఇద్దరు అన్నదమ్ములు చాలు రేవంత్ రెడ్డిని, ఖచ్చితంగా. వాస్తవం ఇది. వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకోవాలి. ఎవరు వీళ్ళు అంటే కేవీఆర్, కేఆర్జీ. అయినా ఎందుకు వచ్చిన బాధ రేవంత్ సార్? అదేదో హోంశాఖనో లేకుంటే విద్యాశాఖనో ఎట్లా ఖాళీ ఉన్నాయి కదా, ఏదో ఒక పోస్ట్ ఇస్తే అయ్యే పీకితే కదా. ఎందుకు ఈ లొల్లిలు అన్నీ పంచాయతీలు? మీరు లొల్లి పెట్టుకొని ఏం సాధిస్తారు చెప్పండి?